Hello my dear students, this is Babji from Babji Study Point. Hi friends, ఈ వీడియోలో మనం ఈరోజు యావరేజ్ స్పీడ్ కోసం చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సరాసరి వేగం. యాక్చువల్గా ఈ యావరేజ్ స్పీడ్ కోసం నేను ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నానంటే చాలామంది స్టూడెంట్స్ యావరేజ్ స్పీడ్ అనగానే ఒక ఫార్ములా అయితే బై హెడ్ చేస్తున్నారు. ఆ ఫార్ములా 2 into x into y by x plus y. ఈ ఫార్ములాని చాలామంది స్టూడెంట్స్ బై హెడ్ చేస్తున్నారు. మరి యావరేజ్ స్పీడ్లో వచ్చినటువంటి అన్ని మోడల్స్కి ఈ ఫార్ములా యూజ్ అవుతుందా అని క్వశ్చన్ వేసుకుంటే అది అయితే యూజ్ అవ్వదు. సో పర్టికులర్లీ కొన్ని కండిషన్స్కి మాత్రమే ఆ ఫార్ములా యూజ్ అవుతుంది. మరి అట్లా కాకుండా మనకి ఎగ్జామ్స్లో డిఫరెంట్గా యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. డిఫరెంట్గా వస్తున్నాయి. వాటన్నిటికీ ఈ ఫార్ములా అయితే యూజ్ కాదు. మరి అన్ని మోడల్స్కి మనకి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది, అసలు ఏంటి అనేది దీనికోసం చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాం. అంటే నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అనగానే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ చూసుకుంటే ఇంక ఎటువంటి ఫార్ములా లేకుండా మీరు ఎట్లాంటి లెక్క అయినా ఈజీగా చేయడానికైతే ప్రయత్నించవచ్చు. సో మీరు చాలా క్లియర్గా కాన్సన్ట్రేట్గా వినండి. నోట్స్ కూడా చాలా క్లియర్గా రాసుకుంటే వెరీ బెటర్. అండ్ ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎస్సీ కానిస్టేబుల్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అండ్ సీసాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో దీనికి సంబంధించినటువంటి మోడల్స్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటికీ ఒకే కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ 3 వీడియోస్ ఆర్ఆర్బి జీకే చేసుకున్నాం. సో ఆర్ఆర్బి జీకేలో చేసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. బట్ అక్కడైతే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దాని యొక్క ఆన్సర్ ఏంటి, కరెక్షన్ ఏంటో చెప్తున్నాను చూడండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ మన ఇండియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ నేమ్ ఏది అని అడిగాను. సో దీనికి కామెంట్ బాక్స్లో ఆన్సర్ అయితే 99.9% ఒక ఆన్సర్ అయితే చేశారు. సో దట్ ఈజ్ రాంగ్, అది తప్పు. దీనికి ఒకే ఒక స్టూడెంట్ మాత్రం రైట్ ఆన్సర్ అయితే పెట్టారు. సో దట్ నేమ్ ఈజ్ స్వామినాయుడు. ఆ ఒక్క స్టూడెంట్ మాత్రమే మనకి ఆన్సర్ రైట్ పెట్టారు. రిమైనింగ్ అందరూ కూడా రాంగ్ పెట్టారు. సో నేను ఈ క్వశ్చన్ అడగడం వల్ల మీకు ఎంత ఉపయోగమో అర్థమవుతుంది కదా. సో దాని క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. మన ఇండియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ నేము పొడుగ్గా లేదా పెద్దగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఏది అని క్వశ్చన్ అడిగాను. సో కామెంట్ బాక్స్లో అందరూ కూడా వెంకట నరసింహరాజు వారి పేట అని ఆన్సర్ చేశారు. సో అది ఓల్డ్ అప్డేట్. సో న్యూ అప్డేట్ ఏంటంటే పురుచి తల్వరై ఎంజీ డాక్టర్ ఎంజీ రామచంద్రన్. మీకు డిస్ప్లే అవుతుంది కదా చూడండి. దట్ ఈస్ ద న్యూ అప్డేట్. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ నేమ్. ఇది ఎక్కడితో కాదండి, చెన్నై సెంట్రల్ ఉంది కదా, దానికి అఫీషియల్గా ఈ నేమ్ పెట్టడం జరిగింది. సో ఇది ఎన్ని లెటర్స్ కలిగి ఉందంటే 57 లెటర్స్ కలిగి ఉందండి. సో ఇంకొక లెటర్ ఎక్స్ట్రా అయి ఉంటే అంటే 58 లెటర్స్ అయి ఉంటే వరల్డ్లో నెంబర్ 1 అయ్యేది. సో ఇది 57 లెటర్స్తో వరల్డ్లో సెకండ్ ప్లేస్, మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్, మరి మనం కాన్సెప్ట్లోకి డీటెయిల్గా వెళ్దామా? చాలా డీటెయిల్గా డిస్కస్ చెబుతాం. సో క్లియర్గా వినండి. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ బోర్డు పైన నేను కొన్ని ఫార్ములాస్ అయితే నేను రాశాను. సో ఈ ఫార్ములాస్ని మీరైతే బై హార్ట్ చేయకండి. ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయాలనే విషయం చెప్పడం కోసం మాత్రం రాశాను. సో సపోజ్కి మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, అగైన్ మోడల్ 5, మోడల్ 6, మోడల్ 7 ఇట్లాంటి డిఫరెంట్గా యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ నేను కొన్ని మాత్రమే రాశాను. సో ఏ మోడల్ ఇచ్చినా మనం యావరేజ్ స్పీడ్ కోసం ఏం చేయాలి అని తెలుసుకునే ముందు దీనికోసం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ ఫార్ములాస్ అన్ని చూసి ఉంటారు. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకునేటప్పుడే మనం ఈజీగా షార్ట్ అప్రోచ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తున్నాడు. ఎట్లా ట్రావెల్ చేస్తున్నాడంటే ఏ నుంచి బికి 20 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 1 అవర్కి 20 కిలోమీటర్లతో వెళ్ళగలడు, చేరుకోగలడు. అర్థమవుతుంది కదా. సో ఏ నుంచి బీకి వాడి స్పీడ్ ఎట్లా ఉందంటే 20 km/h. అండ్ బి దగ్గరికి వచ్చేసాడు. బి దగ్గరికి వచ్చేసిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బి నుంచి మళ్ళీ ఎక్కడికి పోతాడు, ఏకి వెళ్ళిపోతున్నాడు. సో ఏకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడంటే
30 km/h వేగంతో వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, ఏ నుంచి బీకి వచ్చేటప్పుడు 20 km/h వేగంతో వచ్చాడు, అండ్ బి నుంచి ఏకి వెళ్ళేటప్పుడు 30 km/h వేగంతో వెళ్తున్నాడు. సో ఇట్లాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, 2 × x × y / x + y అనేది ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అసలు ఎందుకు ఈ ఫార్ములా వేసినది ఒక రీజన్ చెప్తాను. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుందంటే పర్టికులర్లీ వన్ కండిషన్ మాత్రమే యూజ్ అవుతుంది, అదర్వైజ్ యూజ్ కాదు. అది గుర్తుపెట్టేసుకోండి. ఏంటో చెప్తాను చూడండి. సో ఏ నుంచి ఎక్కడికి తీసుకొచ్చాం వాడిని, బీకి తీసుకొచ్చాం. బి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, ఏకి వెళ్ళాడు. అంటే ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఏకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్లు ఎన్ని వచ్చాయి, 2. ఆ 2 ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 2 దూరాలు సమానం అయ్యేటప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది, అదర్వైజ్ ఇది యూజ్ కాదు. ఇది అవసరమైతే పనిచేయదు, ఇది ఈ ఫార్ములా యూజ్ అవ్వదు. అర్థమవుతుంది కదా, ఏ నుంచి బీకి ఎంత దూరమో బి నుంచి ఏకి అంతే దూరం. అక్కడ 2 దూరాలు సమానంగా ఉన్నాయి. 2 దూరాలు సమానంగా ఉండి 2 వేగాలు ఇచ్చేటప్పుడు 2 స్పీడ్లు ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది, అదర్వైజ్ ఇది యూజ్ కాదు. అందుకే ఇక్కడ నేను బ్రాకెట్లో రాశాను చూడండి, 2 దూరాలు సమానమైనప్పుడు మాత్రమే. మరి ప్రాబ్లంలో మనకు 2 దూరాలు సమానమైనట్లే మాత్రమే ఎగ్జామ్లు ఇస్తాడా, ఇవ్వకపోవచ్చు. 3 దూరాలు సమానమైనట్టు ఇవ్వచ్చు, లేదా 4 దూరాలు సమానమైనట్టు ఇవ్వచ్చు. అసలు దూరాలు సమానంగా లేకుండా కూడా యావరేజ్ స్పీడ్ అడగచ్చు. ఇట్లా డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. సో దానికోసం అది తెలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ ఎప్పుడు ఇచ్చేస్తారంటే 2 డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అండ్ 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు, అదర్వైజ్ ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. ఓకేనా, ఒకవేళ మీరు ఫార్ములా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే. సో దీని అవసరం లేకుండా ఏంటనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ సెకండ్ వన్, ఇక్కడ గమనించలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అంట, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ అంట, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ అంట. అంటే డిస్టెన్స్లు ఎలా ఉన్నాయి చెప్పండి, ఈక్వల్ డిస్టెన్స్లు. ఎన్ని ఈక్వల్ డిస్టెన్స్లు ఉన్నాయి చెప్పండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 ఈక్వల్ డిస్టెన్స్లు ఉన్నాయి. అట్లాంటప్పుడు మాత్రం ఏ ఫార్ములా యూజ్ చేస్తారంటే దిస్ వన్. ఏంటో ఫార్ములా, 3 × x × y × z / xy + yz + zx. మరి ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారంటే 3 దూరాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఎన్ని దూరాలు, 3 దూరాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే. అలాగే 3 స్పీడ్లు ఇచ్చి ఉండాలి, అంతే కదా. ఒక దూరాన్ని పోవాలంటే కొంత స్పీడ్ ఉండాలి కదా. అంటే 2 దూరాలు సమానమైనప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తారు. మరి 3 దూరాలు సమానమైనప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఎప్పుడు ఇచ్చేస్తారు, 3 డిస్టెన్స్ ఆర్ ఈక్వల్, ఓన్లీ దట్ కండిషన్. ఒకే ఒక కండిషన్లో ఇచ్చేస్తారు. 3 దూరాలు సమానమైనప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఇచ్చేస్తారు, అదర్వైజ్ ఇది పనికిరాదు. ఇది 2 దూరాలు సమానమైనప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది, అదర్వైజ్ ఇది పనిచేయదు. నెక్స్ట్, సపోజ్కి ప్రాబ్లంలో ఇలా ఒక ప్రీవియస్ ప్రాబ్లం ఇచ్చాడు, ఇలా సేమ్ ఇదే ప్రాబ్లం ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఏ ఫార్ములా ఇచ్చేస్తావో నువ్వే చెప్పాలి. చూద్దాం ఒకసారి. ఏంటంటే, సో ఇక్కడ ఒక పాయింట్ ఉందంట, ఏ అనే పాయింట్ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి అనే పాయింట్ ఉందంట. అదేంటంట, ఒక స్క్వేర్ అని చెప్పాడు, స్క్వేర్ ఇలా ఉందంట. ఆ స్క్వేర్లో ఈ పాయింట్ నుంచి ఒక మ్యాన్ బయలుదేరాడంట. బయలుదేరి ఏ నుంచి బీకి వచ్చాడంట, బి నుంచి సికి వెళ్ళాడంట, సి నుంచి డికి వెళ్ళాడంట, డి నుంచి ఏకి వెళ్ళాడంట. దేంట్లో, స్క్వేర్లో వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు, స్క్వేర్లో. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అడుగుతాడంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఒక స్పీడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక స్పీడ్, అక్కడ నుంచి అక్కడ పోవడానికి ఒక స్పీడ్, అలా 4 స్పీడ్లు ఇచ్చాడు. కానీ వాడు వెళ్ళిన ఎన్ని దూరాలు వెళ్ళాడు, 1 2 3 4. అంటే ఏబి అనేది ఒక దూరం, బీసీ అనేది ఒక దూరం, సిడి అనేది ఒక దూరం, డిఏ అనేది ఒక దూరం. ఎన్ని దూరాలు, 4 దూరాలు. అది ఏంటని చెప్పాను, స్క్వేర్ అని చెప్పాను. స్క్వేర్లో అన్ని వైపులు ఆల్ సైడ్స్ ఆర్ ఎట్లా ఉంటాయి చెప్పండి, ఆల్ ఆర్ ఈక్వల్. అంటే ఎన్ని దూరాలు ఇచ్చాడు, 4 దూరాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. మరి 4 డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఫార్ములా అయితే ఉంది. సో అది కూడా బై హార్ట్ చేసుకోవాలి. అంటే దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా. అంటే ప్రాబ్లం ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఫార్ములాని బై హార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. చాలామంది ఇట్లానే బై హార్ట్ చేస్తున్నారు. దీనికి కూడా మనం ఒక ఫార్ములా వేసుకోవచ్చు. సో ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుంది, 4 దూరాలు మాత్రమే సమానమైనప్పుడు మాత్రమే, అదర్వైజ్ యూజ్ కాదు. అంటే 4 దూరాలు యూజ్ అయితే 4 దూరాలు సమానంగా ఉంటే ఒక ఫార్ములా, 3 దూరాలు సమానంగా ఉంటే ఒక ఫార్ములా, 2 దూరాలు సమానంగా ఉంటే ఒక ఫార్ములా, లేదా 5 దూరాలు సమానంగా ఉంటే ఒక ఫార్ములా. ఇలా ఎన్ని ఫార్ములాస్ అని బై హార్ట్ చేస్తాం. అండ్ ఇంకొక కండిషన్ చెప్తాను. సో అట్లా కాకుండా ఇక్కడ ఏం మాట్లాడాం, 2 దూరాలు సమానం, ఇక్కడ 3 దూరాలు సమానం,
ఇక్కడైతే 4 దూరాల సమానం. సో ఇక్కడికి వద్దాం. ఇక్కడికి ఒకసారి గమనించండి. ఇక్కడ డిస్టెన్స్ x అంట, నెక్స్ట్ వన్ డిస్టెన్స్ y అంట, నెక్స్ట్ వన్ డిస్టెన్స్ z అంట, నెక్స్ట్ సమ్ ఏదో ఇచ్చాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్లు గమనిస్తే ఎలా ఉన్నాయి చెప్పండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే డిస్టెన్స్లు ఈక్వల్ అని మాట్లాడుకున్నాం, అసలు ఇక్కడ డిస్టెన్స్లు ఈక్వల్గా లేవు. ఫస్ట్ డిస్టెన్స్ నేను 10 km/h వేగంతో వెళ్ళాడు, నెక్స్ట్ 20 km/h వేగంతో, నెక్స్ట్ వన్ 30 km/h, నెక్స్ట్ వన్ 40 km/h, నెక్స్ట్ ఇంకేదో సమ్ డిస్టెన్స్. అంటే ఇచ్చిన డిస్టెన్స్లు అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఒకటే కాదు, అన్నీ వేరువేరుగా ఉంది. మరి ఇట్లాంటప్పుడు యావరేజ్ స్పీడ్ అడగచ్చు కదా. మరి అట్లాంటప్పుడు ఏ ఫార్ములా ఉంది అర్థమవుతుందా? అంటే దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఒక ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, దూరాలు సమానంగా లేనప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత ఎగ్జామ్లో నువ్వు కరెక్ట్గా చేయలేకపోవచ్చు. సో అందుకే నేను వీటినన్నిటినీ రిమూవ్ చేసేసి ఈ ఫార్ములా నీకు ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుపెట్టుకో. సో నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఏ కాన్సెప్ట్ ఇచ్చినా యావరేజ్ స్పీడ్ అనే క్వశ్చన్ ఇచ్చేటప్పుడు, యావరేజ్ స్పీడ్ అనే టర్మ్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి అనేదే కావాలి అంటే ఇప్పుడు మనం చెప్పేది వింటే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం యావరేజ్ స్పీడ్ మీద. యావరేజ్ స్పీడ్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని ఏ విధంగా ఫార్ములా అంటే డిఫరెంట్ ఫార్ములాస్ లేకుండా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను చాలా క్లియర్గా చెప్తాను, చాలా క్లియర్గా వినండి. సో ఫస్ట్ ప్రాబ్లం మీకు డిస్ప్లే అవుతుంది కదా, చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం ఏంటనేది. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎ సర్టన్ డిస్టెన్స్ ఇన్ ఏ కార్ ఎ స్పీడ్ ఆఫ్ 20 km/h and return journey he travel at a speed of 30 km/h. Then average speed of whole journey is in km/h. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 20 km/h వేగంతో చేరుకున్నాడు. అంటే ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి 20 km/h వేగంతో చేరుకున్నాడు. అండ్ రిటర్న్ జర్నీ మీన్స్ ఏ జర్నీ అయితే వచ్చాడో అదే జర్నీ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో సేమ్ ప్లేస్కి చేరిపోతున్నాడు. ఎట్లా చేరుతున్నాడు? 30 km/h వేగంతో వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు 20 km/h, వెళ్ళేటప్పుడు 30 km/h వేగంతో వెళ్ళాడు. సో దట్ కండిషన్ ఏం చెప్పాను, ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు రెండు దూరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో అట్లాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయ చెప్పాను కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేశాను. 2 × x × y / x + y. x అంటే 20 అనుకోండి, y అంటే 30. సో సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సో ఇది జనరల్గా దానికి పర్టికులర్గా యూజ్ అయ్యే ఫార్ములా. అలా కాకుండా ఇక్కడ నేను ఒక ఫార్ములా అయితే చెప్తాను చూసుకోండి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అదే ప్రాబ్లమ్ని నేను ఇలా చేస్తున్నాను. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫ్రెండ్స్ ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్లతో ఈక్వల్ ఉన్న, డిస్టెన్స్ ఈక్వల్ లేకపోయినా, అది 2 డిస్టెన్స్లు అయినా 3 డిస్టెన్స్లు అయినా అసలు దేంతో సంబంధం లేకుండా యావరేజ్ స్పీడ్ అని అడిగేటప్పుడు పర్టికులర్లీ దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ ఏ మోడల్ లెక్క అని ఈజీగా చేయొచ్చు. ఏంటో ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తము కాలము అనేది మీ మైండ్లో పెట్టుకుంటే సో మోడల్తో సంబంధం లేకుండా యావరేజ్ స్పీడ్ సరాసరి వేగము అనే క్వశ్చన్ వేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మరి దీన్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం మనం ఒకసారి సాల్వ్ చేద్దామా? రైట్, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏమడిగాడు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం. ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కావాలి. టోటల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పండి, ఏ నుంచి బీకి అండ్ బి నుంచి ఏకి. మరి టోటల్ డిస్టెన్స్ మనకు లెక్కలో ఇచ్చాడా? ఇవ్వలా. మరి టైం ఇచ్చాడా? ఇవ్వలా. మరి ఇది ఎట్లా యూజ్ చేస్తారు సార్ నేను అడగచ్చు. జనరల్లీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ అనుకోవాలి, డిస్టెన్స్ ఎంత అనుకోవాలి, ఎక్స్. ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే మరి బి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది కదా. సో యాక్చువల్లీ మనం అక్కడ ఎక్స్ అనేది తీసుకోవడం వల్ల మనకు కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఒక కామన్ నెంబర్ అయితే తీసుకున్నాం. ఏంటా కామన్ నెంబర్, ఎందుకు తీసుకోవాలి అనేది ఒకసారి చెప్తాను. ఏ నుంచి బీకి నేను ఒక డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 60 km అని తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 60. మరి ఏ నుంచి బీకి 60 అయితే మరి బి నుంచి ఏకి ఎంత అవుతుంది, అది 60 అవుతుంది, అంతే కదా. ఓకే, మీకు చాలా డౌట్ రావచ్చు, మాస్టర్ మీరు 60 అనే నెంబర్ ఎట్లా తీసుకున్నారు, అసలు తీసుకోవచ్చా లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎందుకు తీసుకున్నాను అనే రీజన్ అయితే చెప్తారు. రీజన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏ నుంచి బీకి దూరం ఎంతో బి నుంచి ఏకి దూరం అంతే. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంది, కాన్స్టెంట్. అంటే డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ సపోజ్ మనం ఎక్స్ మెథడ్లో ఎక్స్ అనుకుంటాం, ఆ ఎక్స్ అనే బదులుగా నేను ఒక నెంబర్ అనుకున్నాను. మరి ఏ నెంబర్ తీసుకోవాలి సార్ మీకు డౌట్ రావచ్చు. 60 కాకుండా ఏ నెంబర్ తీసుకోవచ్చు అంటే మీకు నచ్చిన నెంబర్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఎనీ నెంబర్ ఏ నెంబర్ తీసుకున్న ఆన్సర్ అయితే పక్కాగా అదే వస్తుంది. అయితే నేను పర్టికులర్లీ కొన్ని నెంబర్లు తీసుకుంటాను. ఏంటంటే ఇక్కడ మనకి
20, 30 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. 20 అనేది స్పీడ్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత 30. 20కి 30కి ఆ 2 నెంబర్స్తో క్యాన్సిల్ అయినటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకుంటే బెటర్. ఎందుకు అట్లా తీసుకుంటున్నానంటే క్యాన్సిల్ అయిపోతే మనకు లెక్క ఈజీగా వస్తుంది కదా, అందుకోసమనే, ఇంకా దానికి రీజన్ అయితే కాదు. అర్థమవుతుంది కదా. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 60 లేదా 120 లేదా 140 లేదా 180. ఎందుకంటే 20తోని 30తోని ఆ 2 నెంబర్స్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అలాంటి నెంబర్ ఏదైనా తీసుకో. నేనైతే 60 తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఈజీ కదా. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ 60, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 60. టోటల్ డిస్టెన్స్ 60 + 60 120. క్లియర్. నెక్స్ట్ వన్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది అనేది చూద్దాం. ఓకేనా. ఏ నుంచి బీకి ఎన్ని కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు. యాక్చువల్గా వాడి స్పీడ్ ఎంత, 1 గంటకి 20 కిలోమీటర్లు, హవర్కి 20 కిలోమీటర్లు వెళ్ళగలరు. మరి హవర్కి 20 కిలోమీటర్లు వెళ్తే వాడి స్పీడ్ 20 కిలోమీటర్స్ అయితే 60 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్ పడుతుంది, 3 అవర్సే కదా. ఎన్ని అవర్స్ పడుతుంది చెప్పండి, 3 అవర్స్. లేదా టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ 60/20 అంటే ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 60 కదా, మన స్పీడ్ ఎంత 30. గంటకి 30 కిలోమీటర్లు వెళ్ళగలరంట. 60 కిలోమీటర్లు వెళ్ళాలి, గంటకు 30 వెళ్ళాలంటే 2 గంటల 60 కిలోమీటర్లు చేరుకోగలరు. అంటే ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ 10 అవర్స్, 2 అవర్స్. మరి టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 3 అవర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి 2 అవర్స్. టోటల్ టైం 5 అవర్స్. సో 120/5. 120/5 క్యాన్సిల్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 24 km/h. కావాలంటే చెక్ చేసుకోండి. సేమ్ మీకు ఆల్రెడీ బై 5తో నేను ఫస్ట్ నెంబర్ 1 వీడియోలో చెప్పాను. బై 5 వచ్చేటప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీగా అట్లా చేయండి. ఊరికనే మీరు ఇట్లా క్యాన్సిల్ చేయడం మాత్రం మానేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు డిస్టెన్స్తో సంబంధం అంటే డిస్టెన్స్లు ఈక్వల్ కాకపోయినా వాడు ఏమడిగినా యావరేజ్ స్పీడ్ అడిగేటప్పుడు పర్టికులర్ ఇది మైండ్లో పెట్టేసుకోండి. ఇది పెట్టేసుకొని ఇలా సాల్వ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇది డిస్టెన్స్లో 60 ఎలా తీసుకున్నానో మీకు తెలుసు కదా. 60కి బదులుగా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అది 120 తీసుకో, 180 తీసుకో, 240 తీసుకో. ఏది తీసుకున్నా ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. మరి ఇప్పుడు 3 దూరాలు సమానమైతే ఎట్లా అనేది ఫార్ములా ఎట్లా చేయాలి, దీని పరంగా ఎలా చేయాలని చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ ముందు ఒక మోడల్ చూసాం కదా, ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం. సో దీన్ని మనం జనరల్గా ఎలా చేయాలి అండ్ ఫార్ములా బేస్డ్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ ఇచ్చండి. సివిల్ సర్వీస్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, అండ్ ఎస్ఎస్సిసిఎల్, ఎస్ఎస్సిసిహెచ్ఎల్ చాలా దగ్గర ఇచ్చాడు. అండ్ ఆర్ఎస్ అగర్వాల్లో టైమ్ అండ్ డిస్టెన్స్లో 38 క్వశ్చన్ నెంబర్ అండి. ఇది చాలా మీకు ఆర్ఎస్ అగర్వాల్లో యావరేజ్ స్పీడ్ మీద ఇంచుమించుకు ఒక 8 మోడల్స్ ఉన్నాయి. ఆ 8 మోడల్స్ ట్రై చేయండి. అన్నిటికీ కామన్గా మాత్రం ఒకే ఒక ఫార్ములా, అది యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం యూజ్ చేస్తే వచ్చేస్తుంది. సో ప్రాబ్లం అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే చదువుతున్నాను చూడండి ఒకసారి. A car travels the first 1/3 of the certain distance with a speed of 10 km/h, 1/3 of the distance with a speed of 20 km/h, and the last 1/3 of distance with a speed of 60 km/h. The average speed of car the whole journey is. So options 18 km/h, 24 km/h, and 30 km/h, and 36 km/h. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ క్వశ్చన్ నేను తెలుగులో చదువుతున్నాను చూడండి ఒకసారి. సో ఒక కారు మొదటి 1/3 వంతు భాగాన్ని, ఫస్ట్ 1/3 వంతు భాగాన్ని అంటే దూరం అనమాట, ఎంత స్పీడ్తో వెళ్ళిందంటే 10 km/h వేగంతో. తర్వాత 1/3 వంతు దూరాన్ని 20 km/h వేగంతోనే, చివరి 1/3 వంతు దూరాన్ని 60 km/h వేగంతోనూ వెళ్ళినట్లయితే మొత్తం జర్నీలో మొత్తం దూరంలో యావరేజ్ స్పీడ్ సరాసరి వేగాన్ని కనుక్కోండి. ఇది తెలుగులో క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అసలు దీనికి ఫార్ములా ఏంటి యూజ్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. అది లేకుండా జనరల్గా మనం ఎట్లా చేయాలని చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 1/3 అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ కూడా 1/3 అండ్ లాస్ట్ వన్ కూడా 1/3. అంటే ఎన్ని డిస్టెన్స్లు ఇచ్చాడు 3. ఆ 3 కూడా ఎట్లా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ 1/3 అండ్ నెక్స్ట్ వన్ 1/3 అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్సో 1/3. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఈక్వల్ పార్ట్స్ అయి ఉన్నాయి. అర్థమవుతుంది కదా. మరి ఎన్నివి 3 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చేటప్పుడు సో దానికి స్పీడ్లు ఇచ్చాడు కదా. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏం చెప్పానంటే 3 × x × y 3 × x × y × z బై xy ప్లస్ yz ప్లస్ zx అనేది మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇదంతా సబ్మిట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం జనరల్ మెథడ్ చేద్దాం. ఎలా అంటే సేమ్ ప్రాబ్లం ఇచ్చాను.
ఇక్కడ నుంచి ఇక్కడికి 1/3 డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/3, ఇక్కడ నుంచి 1/3. ఫస్ట్ 1/3 డిస్టెన్స్ 10 km/h వేగంతో వెళ్ళాడు. నెక్స్ట్ 1/3 డిస్టెన్స్ 20 km/h వేగంతో వెళ్ళాడు. అండ్ లాస్ట్ 1/3 డిస్టెన్స్ని 60 km/h వేగంతో వెళ్ళాడు. అయితే ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కావాలంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంటే మొత్తము దూరము బై మొత్తము కాలం. మరి ఇక్కడ మనకి మొత్తం దూరం ఉందా అంటే 1/3, 1/3, 1/3 అని చెప్పాడు. అంటే డిస్టెన్స్లన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో అక్కడ నేను ఏం చేస్తానంటే మనం ముందు ప్రాబ్లంలో డిస్టెన్స్ బదులుగా ఒక నెంబర్ తీసుకున్నాను కదా, అట్లనే ఇక్కడ కూడా డిస్టెన్స్ బదులుగా ఒక నెంబర్ తీసుకుంటున్నాం. మరి ఏ నెంబర్ తీసుకోవాలి అంటే ఇక్కడ 10, 20, 60. మనం యాక్చువల్ ముందు ప్రాబ్లంలో 20, 30 అనే రెండు స్పీడ్లు ఉన్నాయి కదా, ఆ రెండింటితో కామన్ నెంబర్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా 10, 20, 60 అంటే 10 అండ్ 20, 60తో క్యాన్సిల్ అయినట్టు ఒక నెంబర్ ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఏమవుతుంది 10తో 20తో 60తో 60 అవుతుంది, 120 అవుతుంది, 180 అవుతుంది, 240 అవుతుంది. ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన నెంబర్ ఏదైతే తీసుకో. సపోజ్కి నేనేం తీసుకున్నానంటే ఇక్కడ సింపుల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 60 అని తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను 60. మరి ఫస్ట్ది 60 అయితే నెక్స్ట్ది కూడా 60 అవ్వాలి కదా. ఎందుకు ఇది 1/3 అయితే ఇది కూడా 1/3, అది ఎక్స్ అయితే ఇది ఎక్స్, ఇది 60 అయితే ఇది కూడా 60. సో ఇది కూడా ఎంత తీసుకోవచ్చు 60. సో వెరీ క్లియర్. మనం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. మనకి ఏం కావాలి టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే 60 + 60 + 60 టోటల్ ఎంత అవుతుంది 180 కిలోమీటర్స్ బై టోటల్ టైం కావాలి. టోటల్ టైం మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం. చాలా ఈజీగా వేయచ్చు. ఎట్లా అంటే టైం ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్. లేదా 60 కిలోమీటర్లు వెళ్ళాలి, గంటకు వాడి స్పీడు 10 km/h అంటే ఒక గంటలో 10 కిలోమీటర్లు మాత్రం వెళ్ళగలడు. మరి అట్లా ఎన్ని అవర్స్లో పోగలడంటే 6 అవర్స్. లేదా డిస్టెన్స్ బై స్పీడ్ 60/10 అంటే ఎంత వస్తుంది 6. అండ్ ఇక్కడ టైం చూద్దాం, ఇక్కడ డిస్టెన్స్ 60, వాడి స్పీడ్ 20 km/h అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్ళగలడు. అంటే ఎన్ని అవర్స్లో పోగలడు 3 అవర్స్. లేదా 60/20 ఈజ్ ఈక్వల్ 3 అవర్స్. అండ్ ఇక్కడ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, వాడి స్పీడ్ గంటకి 60 వెళ్ళగలడు. అంటే ఎన్ని అవర్స్లో చేరుకోవాలి 1 అవర్. సో టోటల్ టైం చూద్దాం. టోటల్ టైం 6 అవర్స్, 3 అవర్స్, 9 అవర్స్ + 1 అవర్ 10 అవర్. సో 180/10 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి 18. సో ఆన్సర్ ఈజ్ 18 km/h. అది ఫస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అది 2 డిస్టెన్స్లు అయినా 3 డిస్టెన్స్లు అయినా 4 అవ్వచ్చు, అసలు దూరాలు సమానంగా లేకపోవచ్చు. ఏదైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా కామన్ నెంబర్ అయితే మీకు నచ్చిన నెంబర్ కామన్ నెంబర్ తీసుకోవచ్చు. అసలు కామన్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ డిస్టెన్స్లు అనేవి ఈక్వల్గా ఉన్నాయి కనుక. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ చూద్దామా. సో మనం 2 దూరాలు సమానం అయితే ఎట్లా చేయాలి, 3 దూరాలు సమానం ఎట్లా చేయాలి, ఇప్పుడు 4 దూరాలు సమానం అయితే ఎట్లా చేయాలి అనేది ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లం అండి. క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫైండ్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఏ ప్లేన్ ట్రావెల్స్ at speed of 100 km/h and 200 km/h and 300 km/h and 400 km/h in all 4 sides are square. ఓకేనా, తెలుగులో చదువుతున్నాను. ఒక విమానం చతురస్రాకార 4 వైపులా 100 km/h, 200 km/h, 300 km/h, 400 km/h వేగాలతో ప్రయాణించినట్లయితే వాటి యొక్క సరాసరి వేగాన్ని కనుక్కోండి అని క్వశ్చన్ అడిగాడండి. అయితే ఇప్పుడు దీన్ని గమనించడం లేదు. స్క్వేర్ అని చెప్పాడు. స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. 4 sides are equal, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. ఇప్పుడు ఒక ప్లేన్ విమానం అంట బయలుదేరినట్టు ఎక్కడి నుంచి ఏ అయినా పాయింట్ నుంచి బయలుదేరి 4 వైపులా తిరిగిందంట. 4 వైపులా తిరగడం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడికి ఇట్లా తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అడిగాడు. అండ్ అగైన్ మనకి 4 దూరాలు సమానమైతే అనేది మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా అయితే మనకు అవసరం లేదు. సో ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ అనేది వేద్దాం. ఎట్లా వేద్దాం. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 km/h స్పీడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 200 km/h, ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 300 km/h, ఇక్కడ నుంచి స్పీడ్ 400 km/h. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ 100, 200, 300, 400తో క్యాన్సిల్ అయినటువంటి ఒక నెంబర్ మీరు రిమైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మీకు 100s అంటే ఇబ్బందిగా ఉండొచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 1, 2, 3, 4తో క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఏం చెప్పొచ్చు 12, 24 చాలా నెంబర్స్ చెప్పొచ్చు. ఓకేనా. సింపుల్గా నేను ఏం చేసుకుంటానంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఎంత తీసుకోవచ్చు 1200 ఎందుకంటే 100 ఉంది కాబట్టి. ఓకేనా. మరి ఇది కూడా డిస్టెన్స్ ఎంత అవుతుంది
1200. మరి ఇది కూడా డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి, 1200. దిస్ ఈజ్ ఆల్సో 1200. ఎందుకంటే 4 sides ఆర్ ఈక్వల్ అని చెప్పాను కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు కావాల్సింది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1200, 1200, 1200. ఎన్ని 1200? 4 1200s 4800, 4800 బై. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టోటల్ టైం. టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టైం, ఈ టైం ఇక్కడిది ఇక్కడిది, 4 వైపులా ఎంత టైం పట్టిందో చూద్దాం. ఫస్ట్ ఒక దగ్గర చూద్దాం. ఇక్కడ స్పీడు 100 km/h, గంటకు 100 కిలోమీటర్లు వెళ్ళగలడు. 1200 kilometers వెళ్ళాలి అంటే ఎన్ని అవర్స్ పడుతుంది, 12 hours. లేదంటే డిస్టెన్స్ బై స్పీడ్, డి బై స్పీడ్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ, టైం 12 hours. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. డిస్టెన్స్ 200 km/h అంటే ఎన్ని అవర్స్ పడుతుంది చెప్పండి, 6 hours. ఎందుకంటే డిస్టెన్స్ బై స్పీడ్. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ టైం ఎంత పడుతుంది చెప్పండి, 4 hours. మరి ఇక్కడ టైం ఎంత పడుతుంది చెప్పండి, 3 hours. టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం అంటే 12 + 6 18, 18 + 4 22, అండ్ 22 + 3 25, 4800/25. అండ్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను 25తో క్యాన్సిల్ ఎట్లా చేయాలనేది నేను సింప్లిఫికేషన్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2లో చెప్పాను. చూడండి, వెంటనే క్యాన్సిల్ చేసేవచ్చు. చాలామంది ఇట్లా క్యాన్సిల్ చేస్తారు. అలా చేయకండి, డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఇది ఎంత వస్తుందో చెప్పండి, ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి వేసేవచ్చు. ఎంత చెప్పండి, 192 km/h అండి. ఎందుకంటే నేను 25తో డివిజన్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్లో 2 సున్నాలు వస్తే అది తీసేసి 25తో డివిజన్ చేయాలంటే దీన్ని 4తో మల్టిపుల్ చేస్తే చాలు. 25 యొక్క క్యాన్సిలేషన్ పార్ట్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మనది థర్డ్ మోడల్ అండి. అంటే డిస్టెన్స్లు ఈక్వల్తో సంబంధం లేకుండా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 4 డిస్టెన్స్లు ఈక్వల్ అని ఇదే ఫార్ములా ఇచ్చేసాను, 2 డిస్టెన్స్లు ఈక్వల్ అని ఇదే చేశాను, 3 డిస్టెన్స్లు ఈక్వల్ చేశాను. అసలు డిస్టెన్స్లు ఈక్వల్ లేకపోయినా కూడా ఇది చేయొచ్చు అనేది నెక్స్ట్ మోడల్. ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ మోడల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్టెన్స్ అనేవి ఈక్వల్గా లేకుండా ఇచ్చాడు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్న బిట్టండి. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. A man traveled 40 kilometers distance on bicycle with a speed of 10 km/h, 25 km distance by walk with a speed of 5 km/h, 100 km distance by bus with a speed of 50 km/h. His average speed of whole journey in km/h. క్వశ్చన్ తెలుగులో చదువుతున్నాను. ఒక వ్యక్తి 40 కిలోమీటర్ దూరాన్ని 10 km/h వేగంతో సైకిల్ పైన, 25 కిలోమీటర్ దూరాన్ని 5 km/h వేగంతో నడుస్తూ, 100 కిలోమీటర్ దూరాన్ని 50 km/h వేగంతో బస్సులో ప్రయాణిస్తూ, మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగాన్ని కనుక్కోండి అని ఆప్షన్స్ ఇచ్చాను. ఆప్షన్స్ 9, 12, 15, 18 km/h. సో ఇప్పుడు వెరీ క్లియర్. మనకి ఏం చేయమని చెప్పాను, వాడు యావరేజ్ స్పీడ్ అడిగేటప్పుడు మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అది యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తం కాలం అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం మరి మొత్తం దూరం. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ 40 ఉంది, ఇక్కడ డిస్టెన్స్ 25 ఉంది, ఇక్కడ డిస్టెన్స్ 100 ఉంది. డిఫరెంట్ డిస్టెన్సెస్. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ 40 + 25 65, 65 + 100 165 km బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఇక్కడ టైం ఎంత, ఇక్కడ టైం ఎంత, ఇక్కడ టైం ఎంత. సో టైం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. డిస్టెన్స్ బై స్పీడ్. సో గంటకి 10 కిలోమీటర్లు వెళ్ళగలడు అంటే 40 kilometers ఎన్ని అవర్స్ వేయగలడు, 4 hours. మరి ఇక్కడ 5 hours, మరి ఇక్కడ 2 hours. అంతే కదా. వాడి స్పీడ్ గంటకు 50 km/h, 100 kilometers పోవాలి, 2 hours పోతాడు. టోటల్ టైం 4 + 5 9, 9 + 2 11. సో 11 క్యాన్సిలేషన్. 11తో 165 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 15 ఏంటిది, km/h. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సో మనం ఎక్కడైనా యావరేజ్ స్పీడ్ అడిగేటప్పుడు మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇన్ కేస్ వాడి డిస్టెన్స్ కానీ ఇవ్వకపోతే మీరు అక్కడున్న స్పీడ్లు ఏవైతే ఉన్నాయో వాటితో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి ఒక నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ మోడల్, బట్ మనకు ఫాలో అయ్యే మెథడ్ అయితే ఒకటే. ప్రాబ్లం చదువుతాను. ఇది ప్రీవియస్ ప్రాబ్లం అండ్ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న ప్రాబ్లం. ఆర్ఎస్ అగర్వాల్లో 54 క్వశ్చన్ నెంబర్ అండి. క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. 34 క్వశ్చన్ నెంబర్. క్వశ్చన్ చదువుతున్నాను. A, B and C are on a trip. A drives during the first hour at average speed of 50 km/h. B drives during the next 2 hours an average speed of 48 km/h. C drives for the next 3 hours an average speed of 52 km/h. They reached their destination
ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 6 అవర్స్ దెన్ మెయిన్ స్పీడ్ ఈజ్ లేదా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, ఏబిసి అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట, ఒక ట్రిప్కి బయలుదేరంట. ఆ ట్రిప్లో ఫస్ట్ గంట మన ఏ డ్రైవ్ చేశారంట, నెక్స్ట్ 2 అవర్స్ బి డ్రైవ్ చేశారంట, నెక్స్ట్ 3 అవర్స్ సి డ్రైవ్ చేశారంట. ఒక కార్లో బయలుదేరారనమాట. సో అంటే టోటల్ జర్నీ ఎంత అంటే ఫస్ట్ ఏ 1 అవర్ డ్రైవ్ చేశాడు, నెక్స్ట్ బి 2 అవర్స్ డ్రైవ్ చేశాడు అండ్ సి 3 అవర్స్ డ్రైవ్ చేశాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఆ టోటల్ జర్నీలో వారి యొక్క యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఇచ్చుకుంటే మనకు తెలిసిందేంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మరి టోటల్ టైం చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే టోటల్ టైం చెప్పండి. వీడు 1 అవర్ జర్నీ చేశాడు, ఏ 1 అవర్ డ్రైవ్ చేశాడు అండ్ బి 2 అవర్స్ జర్నీ అండ్ సి 3 అవర్స్ డ్రైవ్ చేశాడు. అంటే టోటల్ ఎన్ని అవర్స్లో డెస్టినేషన్ చేరుకున్నారు, 6 అవర్స్. ఎన్ని అవర్స్ అంటే 6 అవర్స్. సో టోటల్ టైం 6. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అంటే ఏబిసి ముగ్గురు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎట్లా అని చూద్దాం. సో ఫస్ట్ 1 అవర్ ఎవరు జర్నీ చేశారు చెప్పండి, ఎవరు డ్రైవ్ చేశాడు, ఏ. ఎన్ని అవర్స్, 1 అవర్. మరి 1 అవర్ స్పీడ్ ఎంత, 50 km/h. సో గంటకి 50 కిలోమీటర్లు వాడి స్పీడ్ అయితే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారు, 1 అవరే. కాబట్టి ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు, 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు. లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంటే 1 × 50. అండ్ ఇక్కడ డిస్టెన్స్ బి ఎంత డిస్టెన్స్ డ్రైవ్ చేశాడో చూద్దాం. సో బి యొక్క స్పీడ్ 1 అవర్కి 48 km/h, అంటే గంటలో 48 కిలోమీటర్లు వెళ్ళగలడు. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడు, 2 అవర్స్. అంటే గంటకు 48 అంటే 2 గంటలకి ఎంత అవుతుంది, 96 km/h లేదా స్పీడ్ ఇంటూ టైం. ఓకే క్లియర్. అండ్ లాస్ట్ వన్ డ్రైవ్ చేసింది సి ఎన్ని అవర్ డ్రైవ్ చేశారు, 3 అవర్స్. 1 అవర్కి వాడి స్పీడ్ ఎంత, 52 km/h. 1 అవర్కి 52 km/h అయితే 52 km/h 3 అంటే 3 × 52 అంటే ఎంత వస్తుంది, 156 km/h. సో దిస్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్. 50 + 96 అండ్ 156 యాడ్ చేయండి ఎంత వస్తుందో. సో ఇది 156, దీనికి ఒక 4 యాడ్ చేసింది 100 అంటే ఎంత వస్తుంది, 256 + 46 ఎంత అవుతుందో చూడండి. 156 + 100 అనుకో 256. సో 256 + 50 306. బట్ ఇక్కడ 4 ఎక్స్ట్రా వేసాను కాబట్టి 4 తీసేసాయి, 302. 302/6 ఎంత వస్తుంది క్యాన్సిల్ చేస్తే, 300/300ని 6తో క్యాన్సిల్ 50 వస్తుంది. అంటే 50 అండ్ 1/3 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ ఏదవుతుంది, సెకండ్ వన్. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మాత్రం చేశాను. సో ఫ్రెండ్స్ ఇది మనకి యావరేజ్ స్పీడ్ మీద ఉన్నటువంటి మోడల్స్. సో దీని మీద ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఎన్టీపీసీ గ్రూప్ డి పరంగా అయితే ఇది సరిపోతుంది, కానిస్టేబుల్ పరంగా సరిపోతుంది. ఇంకేమైనా ఎస్ఐ పరంగా మోడల్స్ మార్చాలనుకున్నప్పుడు వాడు ఏది మార్చినా కూడా మనకి ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి ఆర్ఎస్ అగర్వాల్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరైతే ఒక ట్రై చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు యావరేజ్ స్పీడ్ మీద ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను. సో దాని యొక్క ఆన్సర్ని మీరు అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.